ఏంటమ్మా తల్లి వందనం డబ్బులు పడ్డాయా మీ ఇళ్ళలో? నా మనవడికి ఇద్దరు మనవరాళ్ళకి బండి ఎంత పడ్డాయి డబ్బులు మొత్తం ముగ్గురికి? 39,000 బండి. 39,000. అసలు అనుకున్నారా ఇలా ముగ్గురికి వేస్తారని ఎప్పుడైనా? అసలు పండగ చేసుకుంటున్నారండి మా అమ్మాయిళ్ళు. జగన్ పార్టీలో అప్పుడు ఇద్దరికి వేస్తామన్నారు, ఇద్దరికి వేస్తామని ఒక్కళ్ళకి వేసారు. ఒక టిప్పు 14,000, ఒక టిప్పు 13,000. ఇప్పుడైతే ఇద్దరికి బండి ఒక పిల్లకి ఫీజుకి వచ్చినాయి. మా పిల్లోడికి 52, 54,000 కట్టాలి. ఒక పిల్లోడికి ఫీజుకి వచ్చినాయి. కథమైతే చేతికి కట్టుకుంటారు. అవి రాకపోతే ఒకళ్ళకి తక్కువేగా హ్యాపీగా ఉన్నారు మా అమ్మాయిళ్ళు బాగా. 15,000 చెప్పి 13,000 వేయడం ఏంటి మరి? ఇప్పుడు ఆ స్కూల్లో వాళ్ళ ఆయాలు ఉంటారు, శుభ్రం చేయాలి, తుడవాలి, పిల్లలు వెళ్తే అన్ని చేయాలి కదా, మరి వాళ్ళకి కట్టాలి కదా. అవన్నీ గవర్నమెంట్ భరాయించదుగా, అది అవన్నీ మా పిల్లలు. గవర్నమెంట్ స్కూల్ కి అయితే ఓకే, ఎందుకంటే మీరు ఫీజులు కట్టరు కాబట్టి. ప్రైవేట్ స్కూల్ కి మీరు డబ్బులు కడుతున్నారు కదా, మరి దానికి ఎందుకు కట్ చేసుకున్నట్టు? ఎందుకు కట్ చేసుకున్నారంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కి కట్టాలి కదండి వాళ్ళు. అది అందరితో పాటు ఇట్టానేది ఇస్తాడు. మామూలు ప్రైవేట్ చదివించినా గవర్నమెంట్ చదివించినా అందరికి ఒకలాగానే వేయాలి కదా. ప్రైవేట్ కి మీరు ఫీజులు కడుతున్నారు కదా, మళ్ళీ మీరు ఎందుకు ఇవ్వడం అంటున్నా? ఫీజులు కడుతున్నాము, ఫీజులు కట్టేది కడుతున్నాము, గవర్నమెంట్ ప్రకారం ఇవ్వాలి. ఈ ఆయాలు ఉంటారు, ఇప్పుడు ఆయాలు ఉంటారు, ఆయాలు ప్రైవేట్ కట్టినా గానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కట్టినట్టుగా గవర్నమెంట్ స్కూల్లో వేసినట్టుగా ప్రైవేట్ కూడా వేస్తారు. వాళ్ళు వేయలేదని మన 13 అప్పుడేం జగన్ ఏం చెప్పాడు, నేను ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి వేస్తానన్నాడు. ఇద్దరికి వేయలేదు, ఒక్కళ్ళకే వేసాడు. ఇప్పుడు ఇద్దరు 13,000 ఇద్దరికి వస్తున్నాయిగా, 26,000 వస్తున్నాయిగా. ఆడేసింది ఒక్క 13,000గా ఒక్క మనిషికాగా. ఇప్పుడు 26,000 ఇద్దరి మీద వస్తున్నాయిగా, అది హ్యాపీగా పండుగ చేసుకున్నట్టేగా. ఇంకా దానికన్నా ఏం కావాలి? ఈ డబ్బులు మరి ఫీజులకే ఖర్చు పెడతారా లేకపోతే ఇంట్లో ఖర్చులకే ఖర్చు పెట్టుకుంటారా? లేదండి, మా అమ్మాయి వాళ్ళు అయితే ఒక్క బాబుకి ఫీజు 4,000 వేసుకొని ఫీజు కట్టుకున్నారు. ఒక పాపకి అయితే 29,000, ఒక పాపకి 27,000, ఒక బాబుకి 54,000, ఒక బాబుకి 22,000 వేయాలి. ఒకళ్ళకి ఫీజుకి వచ్చినాయి, ఒక బాబుకి వచ్చినాయి. మా అమ్మాయి ఒక్కొక్కళ్ళకి తగ్గినట్టే కదండి. 50,000 మొత్తంగా మరి అమ్మ ఒడి బెస్టా తల్లికి వందనం బెస్టా? తల్లికి వందనమే బెస్ట్. అది లబ్ధిదారులు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఇదే బెస్ట్ అంట. ఇప్పుడు తల్లికి 4 ఉంటే 4కి పడుతున్నాయి, ఇద్దరుంటే ఇద్దరు పడుతున్నాయి, ఒక ఇంట్లో 5 ఉంటే 5కి పడుతున్నాయి. తల్లికి వందనమే బెస్ట్. నెక్స్ట్ ఇంకా పరిపాలన ఎలా సాగుతుందమ్మా చంద్రబాబు నాయుడు గారిది? బానే ఉందా? బానే ఉందండి, పరిపాలన బాగుంది, సూపర్. ఏం పథకాలు ఇంకా రాలేదుగా మీకు రావాల్సినవి? వస్తాయండి, ఇప్పుడు ఇంకా వదిలే టైం ఉంది కదా, వదులుతున్నాడు పథకాలన్నీ. ఇంకా దాన్ని మించింది ఏం లేదు. మళ్ళీ ఫ్రీ బస్ అంటే ఆగస్టు 15 నుంచి ఏంటి మరి సంగతి? ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ అంటే పండగ చేసుకుని రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళకి 500, 600 మిగులుతాయి కదా, ప్రయాణం చేసే వాళ్ళకి 1000 రూపాయలు మిగిలినట్టే కదా. అంటే రాష్ట్రం మొత్తం తిరగొచ్చా లేకపోతే జిల్లాల వారీగానా? లేదు, రాష్ట్రం మొత్తం అలానే పెడతారంటావా? చూడాలి మరి. చూడాలని గ్యారంటీ పండగ చేసుకుంటారు.